నమస్తే. రుద్రాక్ష ప్రాయోజిత కార్యక్రమానికి స్వాగతం. రుద్రాక్షలు పవిత్రమైనవి, శక్తివంతమైనవి, మహిమాన్వితమైనవి. అలాంటి రుద్రాక్షలు ధరించడం వల్ల పనులు నెరవేరుతాయా? ఎలాంటి కష్ట నష్టాలు రావా? అడ్డంకులు తొలగిపోతాయా? అసలు రుద్రాక్ష ప్రాముఖ్యత ఏంటి అనే విషయాలు ఈ కాలంలో చాలా మందికి తెలియదు. అలాంటి రుద్రాక్షలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేయడానికి ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త డాక్టర్ పాండురంగారావు గారు మనతో పాటు ఉన్నారు. మరి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే గురుగారు. మహాశివరాత్రి శుభాకాంక్షలు. కార్యక్రమం స్టార్ట్ చేసే ముందు ఈ రోజు ఒక మోటివేషన్ స్టోరీ. తప్పకుండా అందరికీ, వీక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. పార్వతీ పరమేశ్వర అనుగ్రహం కలగాలని. మొత్తం శివరాత్రి సంబరాలన్నీ నీలోనే కనిపిస్తున్నాయి. సో బాగుంది. అలాగే ఓ చిన్న కథ చెప్పుకొని కార్యక్రమంలోకి వెళదాం. ఒక గుణనిధి అనే ఒక బ్రాహ్మణ యువకుడు తన చెడు నడవడిక ద్వారా తల్లిదండ్రుల పట్ల వ్యతిరేక భావంతో ఉంటే సహించిన తల్లిదండ్రులు చాలా కాలం అయిన తర్వాత వీడితో భరించలేక ఈ గుణనిధిని ఇంట్లో వచ్చి బయటికి గంటేశారు. బయటికి వెళ్ళిన గుణనిధి ఏ పనులు దొరికితే ఆ పనులు చేస్తూ, దొంగతనాలు చేస్తూ, దోపిడీలు చేస్తూ అలా జీవిస్తున్న క్రమంలో ఒకరోజు మహాశివరాత్రి రోజు శివాలయం దగ్గర ప్రసాదాన్ని ఇస్తున్నారని తెలిసి అక్కడికి వెళ్ళేసరికి ప్రసాదం అయిపోతే మిగిలినంత గుడిలోనే ఉంది. ఆ లోపలికి వెళ్ళి మొత్తం ప్రసాదం తీసేసుకుందాం, ఒక రోజంతా భోజనం లేదు అని చెప్పి గుణనిధి అనుకొని ఎవరికీ కనిపించకుండా సాయంత్రం చీకటి పడిన తర్వాత ఆ గుడిలోకి వెళితే అక్కడ తను ఆ చీకట్లో గుడిలోకి వెళ్ళేటప్పటికి దీపం కొండెక్కుతుంటే అయ్యో దీపం కొండెక్కుతుంది, ఇప్పుడు నాకేమీ కనిపించదు ఇది లేకపోతే అని చెప్పి తన వస్త్రాన్ని చీల్చి అది ఒత్తుగా చేసి ఆ నూనెలో వేసి దీపాన్ని పెద్దగా వెలిగించి దీపారాధన చేసి అక్కడ పెడితే అక్కడ సరే అన్నీ కనిపిస్తున్నాయి. ఈ లోపు ఈ వెలుగులో అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ చూసి ఎవడో దొంగ వచ్చాడు లోపలికి గుడిలోకి. నిజంగా చూస్తే గుణనిధి దొంగ అని తెలుసు. పలానా ఊర్లో అప్పుడు ఎంత పల్లెటూరు, దొంగ అని తెలుసు. గుణనిధి వచ్చాడు దొంగ అని చెప్పి ఈరోజు కూడా దొంగతనం చేస్తావా అని చెప్పి వాళ్ళందరూ కొట్టి చంపేస్తారు. గుణనిధిని చనిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ నెక్స్ట్ జన్మ దమనకుడు అని ఇంకొక జన్మలో దమనకుడుగా పుట్టి ఒక రాజుగా పుడతాడు. ఈ దమనకుడు ఏం చేస్తాడంటే పరమేశ్వరుడిని ప్రసన్నం చేసుకోవడం కోసం ఘోర తపస్సుని ప్రారంభిస్తాడు. ఆ ఘోర తపస్సు చేసిన తర్వాత పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యి చూస్తాడు. దమనకుడిని చూసి తన భక్తికి మెచ్చి కుబేరా అని పిలుస్తాడు. సో అన్ని ఐశ్వర్యాలు తనకిచ్చి తన భక్తికి మెచ్చి కుబేరుడిగా తన్ని ఏర్పాటు చేస్తాడు. సో ఈ కథ మనకి ఏం చెప్తుందంటే కేవలం ఆ మహాశివరాత్రి రోజు ఈ గుణనిధి అన్న యువకుడు ఆ రోజు ఏమీ తినకుండా ఉపవాసం ఉండి మహాశివరాత్రి రోజు తనకి తెలియకుండా అంటే అన్నం దొరకలేదు, ఆకలితో ఉన్నాడు. దొంగతనం చేద్దామని గుడిలోకి వెళ్ళాడు. అక్కడ ప్రసాదం ఉంది, అది తిందాము అని చెప్పి వెళ్ళాడు. అక్కడ చీకటిలో ఏమీ కనిపించదు అన్న ఒత్తు ఆరిపోతుంటే దాన్ని వెలిగించాడు మహాశివరాత్రి రోజు. ఇంకా అంతకంటే ఏముంటుంది. అందుకనే వచ్చే జన్మలో ఒక రాజుగా పుడితే అది పరమేశ్వరుడి గురించి తపస్సు చేస్తే మళ్ళీ ఆయన అనుగ్రహించి ఐశ్వర్యాన్ని అందిస్తాడు. ఆ కుబేరుడే, ఆ దమనకుడే. ఈ గుణనిధి, ఆ దమనకుడు, ఈ కుబేరుడు అంతా ఒకటే. ఇప్పుడు కాబట్టి ఈ కథ మనకి ఏం చెప్తుంది అంటే ఈ మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉంటూ జాగరణ చేసి భక్తితో పరమేశ్వరుడిని కొలిస్తే అన్ని ఐశ్వర్యాలు ఆయన సమకూరుస్తాడు అని చెప్తాను. కాబట్టి ఈ మహాశివరాత్రి రోజు అవకాశం ఉంటే ఉపవాసం అంటే భగవంతుడికి దగ్గరగా ఉండడం. అలా ఉండగలిగితే జాగరణ అంటే మహాశివరాత్రి మధ్యరాత్రి నిశిరాత్రి అంటాం. ఈ మహాశివరాత్రిని మహానిషి ఆ సమయంలో లింగావిర్భావ 12 గంటల తర్వాత లింగావిర్భావ సమయంలో మనం అభిషేకం చేయగలిగితే, జనరల్గా అభిషేకం చేసే సమయం ఏమిటి అంటే ఇంగ్లీష్ వాళ్ళ సమయాన్ని తీసి పక్కన పెడితే 12 దాటిన తర్వాత అదవుతుంది, 12 ముందు ఇదవుతుంది. ఈ సమయాన్ని తీసి పక్కన పెడితే కరెక్ట్గా ఈ లింగావిర్భావ సమయాన్ని దేనిగా అనుకుంటాము అంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమ కాలాన్ని కరెక్ట్గా మధ్యస్థంగా తీసుకొని ఇటు 14 నిమిషములు అటు 14 నిమిషములు ఈ మధ్య ఉన్న 28 నిమిషములు అది అసలైన సమయం. దాన్ని గనక మీరు ఆ సమయంలో గనక
అభిషేకం చేయగలిగితే అంతకంటే పుణ్యం ఏమీ ఉండదు. రైట్, అందరికీ ఈశ్వరానుగ్రహం కలగాలని కోరుకుంటున్నాను. రైట్ గురుగారు, కాల్ తీసుకుందాం. ఒరిస్సా నుండి ఆనంద్ సాగర్ గారు. నమస్తే అండి. నమస్కారం గురుగారు గారు మాట్లాడండి. ఆనంద్ సాగర్ గారు, బాబు నమస్కారం అండి. ఓం నమ శివాయ. నమస్కారం అండి. చెప్పండి సార్, ఇప్పుడు మా అబ్బాయి తన జాతకం అండి 18/5/1993 అండి. 18/5/1993. ఎంతమంది పిల్లలండి మీకు? ముగ్గురు అబ్బాయిలండి. ముగ్గురు అబ్బాయిలకి ఈ అబ్బాయి పుట్టింది మంగళవారము అని తెలుసా అండి? మంగళవారం చూసండి. సాయంకాలం 4 నుంచి 5 లోపు అండి. అలాగే ఇది ద్వాదశి క్యాలెండర్లో చూపిస్తోంది, కానీ అబ్బాయి పుట్టినప్పటికీ బహుళ త్రయోదశి. బహుళ త్రయోదశి ఈ రోజు కూడా అదే. అంటే త్రయోదశితో కూడిన చతుర్దశి వస్తే అది మహాశివరాత్రి. మాఘమాసం వస్తే మాఘ బహుళ చతుర్దశి, త్రయోదశితో కూడుకున్నది మహాశివరాత్రి. ఇవన్నీ ఇది మీకు తెలుసు అనుకుంటా. అబ్బాయి పుట్టిన తిథి ఇది వృషభ రాశి. అబ్బాయి బాగుందండి. ఏం చేస్తున్నాడు అబ్బాయి? అబ్బాయి ప్రస్తుతానికి బిజినెస్ అండి. కొంచెం గట్టిగా చెప్పండి సార్. వ్యాపారం అండి. వ్యాపారం బాగుందా బిజినెస్? పర్వాలేదండి. అదే సంబంధం ఉంటే కొద్దిగా చూడడానికి ప్రయత్నం చేస్తున్నామండి. ఏమంటారు? సంబంధం మ్యారేజ్ గురించి. మ్యారేజ్. రైట్. ఒక్క రుద్రాక్ష చెప్తాను, అవకాశం ఉంటే అబ్బాయికి వేసి చూడండి. ఒక ద్వాదశిముఖి రుద్రాక్ష, నవముఖి రుద్రాక్ష, ఈ రెండు అబ్బాయికి సంబంధించినవి. ఈ ద్వాదశిముఖి రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపము, అంటే సూర్య స్వరూపము, ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం. అది కుదరకపోతే నవముఖి అమ్మవారి స్వరూపం, విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది. ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి ఈరోజు ధరించడమే కాదు, మాట్లాడుకోవడం కూడా ఒక అదృష్టమే. రుద్రాక్ష గురించి మాట్లాడుతున్నామంటే స్వయం ఈశ్వర స్వరూపము రుద్రాక్ష. ఆయన ఐశ్వర్యాధిపతే కాదు, గ్రహాలకి అధిపతి. సో గ్రహపరమైన దోషాలున్నా నివారించబడతాయి, ఆర్థిక పరమైన లోపాలున్నా అధిగమించడం జరుగుతుంది. సో అన్నిటికీ ఆయన ఈజ్ ఎవ్రీథింగ్. కాబట్టి ఇది మహోన్నతం. ఇది చాలా గొప్ప రోజు. ఈరోజు మహాశివరాత్రి రోజు, అంతటి పర్వదినం. ఈ ఇంత గొప్ప విషయం ఈ రుద్రాక్షల గురించి మాట్లాడుకోవడం, ధరించిన సంగతి పక్కన పెడతారు. పూర్వజన్మ సుకృతం అంటారు. ఈరోజు రుద్రాక్ష ధారణ చేస్తే ఇవాళ రేపు ఎల్లుండి అమావాస్య. సో ఒక గొప్ప అవకాశం ఉంటే ధరించే ప్రయత్నం చేయండి. శుభం. రైట్ గురుగారు, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. పెద్దపల్లి నుండి వనిత గారు. నమస్తే అండి. హలో వనిత గారు. గురుగారు మేడం నమస్కారం. మాట్లాడండి గురుగారు ఉన్నారు. అమ్మా ఓం నమ శివాయ. ఓం నమ శివాయ గురుజీ. ఏమిటమ్మా? వనిత అండి. నాకు అది రాసులు కానీ జన్మజాతకం లేదు. పేరు వనిత. ఈరోజు ఉమెన్స్ డే కూడా. ఉమెన్స్ డే శుభాకాంక్షలు కూడా. ఆకాశంలో సగం, అవకాశంలో సగం అంటారు. ఆకాశంలో సగం, ఆకాశము మీరే, అవకాశము మీదే పూర్తిగా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. రైట్. ఏమిటమ్మా వనిత? సార్ నా గురించే తెలుసుకోవాలనుకుంటున్నా. డేట్ ఆఫ్ బర్త్? డేట్ ఆఫ్ బర్త్ ఏది లేదు సార్. పేరే అంతే. చిన్నప్పుడు అమ్మ వాళ్ళు ఏది క్లారిటీగా రాయలేదు. ఏం చేస్తున్నావు అమ్మా? వ్యవసాయం చేస్తుంది సార్. నిజమా? నిజమే సార్. వెరీ గుడ్. చాలా కాలానికి ఈ మాట విన్నానమ్మా. థ్యాంక్ యూ సార్. రైట్ రైట్ రైట్. అప్పుడప్పుడు భయం వేస్తూ ఉంటుంది, భవిష్యత్తులో వ్యవసాయం చేయడానికి మనుషులు కావాలి అని పేపర్లో వేస్తారేమో, వ్యవసాయదారులు ఎవరు ఉండరు అనుకున్న సమయంలో. రైట్. స్త్రీలు కూడా వ్యవసాయం చేస్తున్నారు, చేయాలి, అవసరం అని చెప్పి చేయడం బాగుందమ్మా. ఎన్ని ఎకరాల వ్యవసాయం అమ్మా? రైట్. ఒక్క రుద్రాక్ష చెప్తానమ్మా, అవకాశం ఉంటే ధరించి చూడు. దశముఖి రుద్రాక్ష. ఇది విష్ణు స్వరూపము. మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, భూ సంబంధిత విషయాల్లో మెరుగైన ఫలితాలు రావడానికి ఈ ఒక్క రుద్రాక్ష. అవకాశం ఉంటే ధరించి చూడమ్మా, చాలా బాగుంటుంది. శుభం. రైట్ గురుగారు, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. ఖమ్మం నుండి నరేష్ గారు. నమస్తే అండి. హలో నరేష్ గారు. మేడం నమస్తే మేడం. మాట్లాడండి నరేష్ గారు. సార్ నమస్తే సార్. ఓం నమ శివాయ. ఓం నమస్తే సార్. ఎట్లా ఉన్నారు సార్? బాగున్నాను సార్. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? నా డేట్ ఆఫ్ బర్త్ సార్. మీదే. ఎవరి కోసం అడుగుతున్నారు? పిల్లల కోసం సార్. పిల్లలు ఏం చేస్తున్నారు నరేష్ గారు? చిన్న పిల్లలు సార్. ఒక బాబుకి 15 నెలలు సార్, పాపకి 2 నెలలు సార్. ఏమిటట నరేష్ గారు? కొంచెం గట్టిగా చెప్తారా? బాబు సార్. బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పనా సార్?
ఎంత వయసు ఎంత బాబుది? 17 నెలలు సార్, 17 మంత్స్. 17 మంత్స్. వీళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ అవసరం లేదు నరేష్ గారు. వీళ్ళకి ఒక చిన్న రుద్రాక్ష, శ్వేతవర్ణంలో ఉండే త్రిముఖి రుద్రాక్ష, అంటే తెలుపు రంగులో ఉండేటువంటి 3 ముఖాల రుద్రాక్ష. ఇది చిన్న అటు ఇటు గోల్డ్ క్యాపులు వేసి బంగారు పువ్వులతో వేస్తే, ఎందుకంటే సువర్ణం పిల్లలకి నోటికి తగిలితే మంచిది, చిన్నపిల్లలు ఏది దొరికినా నోట్లో పెట్టుకుంటారు. సో రుద్రాక్ష కూడా ఆరోగ్యానికి మంచిది, అందుకనే ఇది సువర్ణంలో వేసి పెడితే అది మంచిది. బాలరిష్టాలు లేకుండా ఉంటే తెలుపు రంగులో ఉండేటువంటి రుద్రాక్ష 3 ముఖాలు ఉంటుంది, ఇది వెయ్యండి. ఆరోగ్యానికి మంచిది, బాలరిష్ట నివారణకి ఒక రక్షణ కవచంలా ఉంటుంది. శుభం. రైట్ గురుగారు, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. వరంగల్ నుండి ఆనంద్ గారు, నమస్తే అండి. నమస్తే అండి. ముందుగా మీకు ఉమెన్స్ డేకి శుభాకాంక్షలు మేడం. థ్యాంక్ యూ అండి. గురుగారు ఉన్నారు. ఆనంద్ గారు. ఓం నమ శివాయ గురుగారు. ఓం నమ శివాయ. ఎలా ఉన్నారు? అవునాను సార్, మీరు బాగున్నారా సార్? ఫస్ట్ క్లాస్ అండి, థ్యాంక్ యూ. మా మిసెస్ గురించి కనుక్కుందాం చేశారు సార్. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 17వ తారీఖు 17వ తారీఖు 7వ నెల 7వ నెల 1982 గురుగారు. 1982. అవునండి. మీరేం చేస్తున్నారండి? నేను నాది బిజినెస్ అండి, మెడికల్ మన ఫ్యాన్సీ బిజినెస్ అండి. శనివారం పుట్టినట్టు తెలుసా మీ మిసెస్? ఏమండి? అవునండి, శనివారం పుట్టిన. అవునండి. మీకు ఎంతమంది పిల్లలు? పాప అండి. ఇది ద్వాదశి కృష్ణపక్షము, బహుళ ద్వాదశి. మిథున రాశి. తనకి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష నవముఖి 9 ముఖాలు, అలాగే 11 ముఖాలు, ఈ రెండిట్లో ఏదో ఒకటి. ఏకాదశముఖి, ఏకాదశ రుద్రస్వరూపము, అది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకి అవకాశం లేనటువంటిది. అలాగే నవముఖి, ఇది అమ్మవారి స్వరూపం. విజయాలు చేకూర్చి దోషాలు నివారించి రక్షణ కవచంగా ఉంటూ ఆరోగ్యానికి మంచిది. ఎందుకు ఈశ్వరుడిని 11 సార్లు ఇవాళ అభిషేకం చేస్తారు అంటే, అవకాశం ఉంటే ఏకాదశ రుద్రాభిషేకం చేయమంటారు. ఈశ్వరుడు 11 రూపాల్లో ఏకాదశ రుద్రుల రూపంలో ఆయన ఉంటాడు. అందుకే నమో అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అని 11 రూపాల్లో ఏకాదశ రుద్రుల్ని మనం కొలుస్తాం. ఆ ఏకాదశ రుద్రస్వరూపమే ఈ 11 ముఖాలు. అవకాశం ఉన్నవాళ్ళు 11 సార్లు గనక అభిషేకం చేయగలిగితే, ఇందాక మనం చెప్పుకున్న సమయం ఆ 28 నిమిషాల్లో చేస్తే మంచిది. లేదా సాయంత్రం చీకటి పడిన తర్వాత అప్పటి నుంచి 6 గంటల నుంచి మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు 11 సార్లు చేయగలిగితే మంచిది. లేకపోతే 5 సార్లు చేసే అవకాశం ఉంటే 5 సార్లు చేయండి, కుదరకపోతే ఒక్కసారి చేయండి అంతే. అంతేగాని నమ్మక చమకాలతో చేయాలని కానీ, సంస్కృత మంత్రాలతోనే చేయాలని కానీ ఇదేమీ ఉండదు. మీరు ఒకవేళ శివలింగం లేకపోయినా శివలింగాకృతిలో ఉన్న ఏ వస్తువునైనా శివలింగంగా భావించి అభిషేకం చేస్తే పరమేశ్వరానుగ్రహం కలుగుతుంది. సో అవకాశం ఉంటే 11 ముఖాల రుద్రాక్ష, కుదరకపోతే 9 ముఖాల ఈ అమ్మవారి స్వరూపం, ఈ రెండిట్లో ఏదో ఒకటి మీ వైఫ్కి ఇవ్వండి. వచ్చిన తర్వాత చాలా బాగుంటుంది. ఎలాంటి నియమాలు లేవు, శరీరానికి తాకే విధంగా 24/7 అలా అని ఏది పడితే అది వెయ్యకండి. ఇవాళ మనం మాట్లాడుకోకూడదు నకిలీల గురించి. సో జాగ్రత్తగా ఒకటైనా మంచిది వేయండి. శుభం. రైట్ గురుగారు, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. జగిత్యాల నుండి కొమరెల్లి గౌడ్ గారు, నమస్తే అండి. హలో హలో హలో, నమస్కారం మేడం. మాట్లాడండి. గురుగారు ఉన్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ నమస్కారం గురుగారు. ఓం నమ శివాయ. ఎలా ఉన్నారు? బాగున్నారు సార్, మీరు మీ దేవుని దేవాలన్నా. ఓం నమ శివాయ. శివాయ నమః. ఓం నమ శివాయ. మా చిన్న అబ్బాయి గురించి సార్ చెప్పండి. 2003 జనవరి 15. 2003 జనవరి 15 సార్. 15 జనవరి. ఎవరి? చిన్న అబ్బాయిదా? అంటే సార్ చిన్న అబ్బాయి. ఇంకో అబ్బాయి ఏం చేస్తున్నారు? సార్ చిన్న అబ్బాయి. అవునండి. ఈ అబ్బాయి బుధవారం పుట్టినట్టు తెలుసు అనుకుంటాను మీకు. బుధవారం పుట్టినట్టు తెలుసు అనుకుంటా. బుధవారం సార్. అలాగే ఏకాదశి కూడా ఆ రోజు శుద్ధ ఏకాదశి, శుక్లపక్ష ఏకాదశి. ఏమంటారు? ఇది వృషభ రాశి. ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడండి? సార్ డిగ్రీలో డిస్కంటిన్యూ అయింది సార్. కొంచెం ప్రస్తుతం కొద్దిగా స్టడీ డిస్కంటిన్యూ అయింది సార్. అయ్యో, మరేమిటి? వాట్ నెక్స్ట్? ఆపేస్తారు అక్కడతో?
సరే ఇంటర్మీడియట్ విశాఖ డిఫెన్స్ లో చదివిండు. ఉమ్. ఆపేయలే కానీ కొంచెం ఆయన పరిస్థితి బాగాలేదు. ఏమైంది? ఆయన ఇక చదవడం అని అంటుండు. పెద్ద అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ చదువుతలేడు సార్. పెద్ద అబ్బాయి సాఫ్ట్వేర్, చిన్న అబ్బాయిని వదిలేశారు. కరెక్ట్ కాదేమో. చూడండి, అంటే పిల్లల్ని నయానో భయానో వాళ్ళని ఇది చేసో ప్రలోభ పెట్టో వాళ్ళకి తెలియదు. ఇప్పుడు వాళ్ళ భవిష్యత్తు చదవకపోతే ఏమవుతుందో వాళ్ళకి తెలియదు, చదువు లేకపోతే ఎలాంటి భవిష్యత్తు ఉంటుందో వాళ్ళు ఇప్పుడు ఊహించలేరు. ఇప్పుడు చంటి పిల్లవాడు పాక్కుంటూ మంట దగ్గరికి వెళతాడు, తల్లి చూస్తూ ఊరుకోదు, ఒక్కటి వీపు మీద ఒక్కటి వేసి భుజానికి వెతుకుంటుంది. ఇక్కడ దెబ్బ కొట్టడం తల్లి ఉద్దేశం కాదు, మంటలోకి వెళ్లకుండా కాపాడుకోవడం. సో ఏదో ఒకటి చేసి పిల్లల్ని అటువైపు మళ్లించడం. ఇప్పుడు ఎలా అయితే మంట దగ్గర ఆపడానికి ట్రై చేస్తుందో అలాగే వాళ్ళకి మంచి భవిష్యత్తులో వైపు వెళ్ళడానికి ప్రలోభ పెట్టో భయపెట్టో వాళ్ళ భవిష్యత్తు గురించి తెలియజేసో ఏదో రకంగా ఇక అంతగా చదవకపోతే మనం చేయగలిగింది ఏమీ లేదు. మన ప్రయత్నం అయితే చేయాలి. రైట్. ఒక అష్టముఖి రుద్రాక్ష, ఇది గణపతి స్వరూపము. విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసము, ఎడ్యుకేషన్ కోసము, ఇది వాక్కుకి సంబంధించి, నాలెడ్జ్కి సంబంధించి ఈ ఒక్క రుద్రాక్ష వేసి చూడండి, చాలా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్. రైట్ గురుగారు, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. కరీంనగర్ నుండి సాయి భార్గవ్ గారు. నమస్తే అండి. నమస్కారం అండి. మాట్లాడండి, గురుగారు ఉన్నారు. ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఏమిటండి, ఎలా ఉన్నారు? బాగున్నామండి. చెప్పండి. మా అబ్బాయి అండి సాయి భార్గవ్, డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 28/11/2005. 22 28/11 28/11. 1999. ఎవరిదండి ఇది? అబ్బాయి సాయి భార్గవ్ అని. ఆదివారం పుట్టినట్టు తెలుసు అనుకుంటాను అబ్బాయి. అవునండి, ఆదివారం. అబ్బాయి ఏం చేస్తున్నాడండి? బీటెక్ అయిపోయిందండి. బీటెక్ అయిపోయింది. ఎప్పుడు పాస్ అవుట్ అండి? పంచమి, కృష్ణపక్షము, బహుళ పంచమి. ఇది కర్కాటక రాశి. రైట్. జాతకం బాగుంది. వీలైతే చక్కగా మాస్టర్స్కి బయటకు పంపించండి. అవకాశం ఉంటే మాస్టర్స్కి ఖచ్చితంగా బయటకు. ఎందుకంటే ఇప్పుడు ఎంబీబీఎస్ చదివిన ఒక డాక్టర్కి 4 అవకాశాలు ఉంటాయి. నేను చాలా సందర్భాల్లో చెప్పాను. ఎంబీబీఎస్ చదివిన ఒక డాక్టర్కి 4 అవకాశాలు ఉంటే పీజీ చేసిన డాక్టర్కి 8 అవకాశాలు ఉండవు, 800 అవకాశాలు ఉంటాయి. సో అందుకనే మాస్టర్స్ చేస్తే బయటికి ఎందుకు వెళ్ళాలి అంటే, ఇప్పుడు భారతదేశంలో మనం చూసినట్టయితే సంవత్సరానికి 15 లక్షల మంది విద్యార్థులు బయటకు వస్తున్నారు, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. వీళ్ళకి అవకాశాలు ఏమాత్రం భారతదేశంలో ఉన్నాయి అంటే 2 లక్షలు మాత్రమే అవకాశాలు ఉన్నాయి. మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి? చేసి బయటకు వస్తున్నారు. వాళ్ళకి ఎక్కడ అకామిడేట్ చేయడానికి ఏమీ లేదు. సో అందుకనే అవకాశం ఉన్న పేరెంట్స్ ఏం చేయాలి అంటే, పిల్లల పాపం అడుగుతారు, నేను అది చేస్తాను, ఇది చేస్తాను, బయటకు వెళ్తాను, మా ఫ్రెండ్స్ ఇవన్నీ అడిగితే వాళ్ళు ఒప్పుకోరు. మనకు స్తోమత లేదు, అది లేదు, ఇది లేదని చెప్తుంటారు. సో స్తోమత అనేది ఏం అవసరం లేదు దీనికి. అక్కడికి వెళ్ళడానికి టికెట్కి మనం సమకూర్చగలిగితే, అంటే ఒక ప్లాన్ ప్రకారంగా ఎలా చేయాలనేది తెలుసుకొని అక్కడ పంపించగలిగితే, అక్కడ ముందు మామూలుగా చెప్తారు, అదేమీ అవసరం లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళే ఏదో పార్ట్ టైం చేసుకుంటారు, ఆఫ్ క్యాంపసో ఆన్ క్యాంపసో ఏదో పార్ట్ టైం చేసుకొని వాళ్ళు అక్కడ చదువుకుంటూ తల్లిదండ్రులకి డాలర్స్ పంపిస్తారు. ఇక్కడికి చాలామందిని చూస్తున్నాం. అలా వెళితే మాస్టర్స్ చేసినట్టు అవకాశం ఉంటుంది, ఫారెన్ రిటర్న్ అని ఉంటుంది, అక్కడ చేస్తూ ఒక ప్రాజెక్ట్ చూసుకునే అవకాశం ఉంటుంది, లేదా ఇక్కడికి వస్తే ఆపర్చునిటీస్ పెరుగుతాయి. ఇదంతా వాళ్ళకి అవకాశం ఉంటుంది. చూడండి, అబ్బాయి జాతకం కూడా బాగుంది. ఒక్క ద్వాదశముఖి రుద్రాక్ష, 12 ముఖాలు, ద్వాదశ ఆదిత్య స్వరూపం అంటే సూర్య స్వరూపము, ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము. ఎలా వీలైతే అలా అయ్యింది. అది కుదరకపోతే ఏకముఖి కూడా వేయచ్చు. అంటే 12 ముఖాలు డైరెక్ట్ సూర్యస్వరూపం అయితే ఏకముఖికి అధిపతి గ్రహం సూర్యుడు. ఒక సపోర్ట్, ఒక అద్భుతంగా ఉంటుంది. మనం చేసే పనికి ఈశ్వరానుగ్రహం తోడైతే చాలా బాగుంటుంది. శుభం. రైట్ గురుగారు, మీ పర్యటన వివరాలు ఒకసారి మాకు, మా ప్రేక్షకులకు. నేను ఎక్కడికి వెళ్ళేది ఏమి ఉండదు, కానీ జనరల్గా ఈ పక్క తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్, విజయవాడ అప్పుడప్పుడు వెళ్ళేవాడిని. అన్ని రోజులు నేను శని ఆదివారాలతో కలిపి హైదరాబాద్కే పరిమితం. సరే, ఈ మహాశివరాత్రి అయిన తర్వాత 14వ తారీఖు మాత్రం ఓసారి విజయవాడ వెళ్తాను. సో కొన్ని గంటలే అక్కడ ఉంటాను. నన్ను కలవాలనుకుంటే మీరు ఒక్కొక్క పేరు మాత్రమే నమోదు చేయించండి. 2-3 చేస్తే కష్టం అవుద్ది. కొన్ని గంటలే ఉంటాను కాబట్టి అది సాధ్యం కాదు. అక్కడ వరకు వచ్చి మీరు వెనక్కి అంటే మా వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు 2-3 పేర్లు రాసినట్టు తెలిస్తే మొదటి పేరు కూడా తీసేసే అవకాశం ఉంటుంది. సో అలా జరగడానికి వీల్లేదు. అక్కడ వరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోతే నాకు కష్టమే, మీకు కాదు. సో కొన్ని గంటలే ఉంటాను, అర్థం చేసుకొని సహకరించండి. ఇక నన్ను హైదరాబాద్లో కలవడానికి ఎవ్వరికి ఎటువంటి అపాయింట్మెంట్స్, నేను శని ఆదివారాలతో కలిపి అన్ని రోజులు హైదరాబాద్లోనే ఉంటాను.
నన్ను కలవడానికి ఎటువంటి అపాయింట్మెంట్స్ అవసరం లేదు, ఏ రికమెండేషన్ నేను తీసుకోను, ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వను. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను అంతే. అలాగే మీరు ఏ ప్రాంతానికి చెందిన, ఇది ప్రపంచవ్యాప్తంగా ఈ సంస్థ ఉంటుంది. ముందు దక్షిణ భారతదేశం అంటే సౌత్ ఇండియా వరకు నేను చూస్తాను. నన్ను మీరు కలవాలి అంటే ఇక్కడ వరకు హైదరాబాద్ వరకు రావక్కర్లేదు. దూర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు, అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, ఇలాగ ఏదైనా మీరు ఎక్కడున్న సౌత్ ఇండియాలో ఈ సంస్థ అక్కడ ఉంటే మీరు ఆ కార్యాలయానికి వెళితే మా వాళ్ళు ఏం చేస్తారంటే ఒక స్పెషల్ స్క్రీన్ ముందు అటు మీరు ఇటు నేను 1-to-1 మాట్లాడుకునేటువంటి అవకాశం కల్పిస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ రకంగా నాతో మాట్లాడిన, నన్ను డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి కలిసిన, ఒక్క డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే చూసే అవకాశం ఉంటుంది. అర్థం చేసుకొని సహకరించండి. 2-3 అడగద్దు. టైమింగ్ సార్? నేను మామూలుగా మార్నింగ్ నుంచి, అంటే ఇప్పుడు లైవ్ అయిన తర్వాత నేను అక్కడికే వెళ్తాను. 10:30 నుంచి సాయంత్రం 5 వరకు నేను ఉంటాను. కానీ ఇవాళ మహాశివరాత్రి కదా, దానికి ఏం లిమిట్ ఉండదు. ఇవాళ దూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు ఉంటారు. ఇవాళ రుద్రాక్ష ధారణ చేసుకోవాలని చాలామంది ఆశపడతారు. సో అందుకనే అక్కడే ఉండాల్సి వస్తుంది. అది సమయం అనేది ఏమి ఉండదు. సాయంత్రం అది కొన్ని సందర్భాల్లో లేట్ నైట్ కూడా అవుతుంది. ఎక్కడికి కదిలే పని ఉండదు ఈ ఒక్కరోజు మాత్రం. రైట్ గురుగారు, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. మా ఆందోళన నుండి రాజశేఖర్ గారు. నమస్తే అండి. హలో రాజశేఖర్ గారు, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే గురుగారు. ఓం నమ శివాయ. రాజశేఖర్ గారు, మా బాబు మ్యారేజ్ కి గురించి అడగాలనుకున్నాం గురుగారు. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 26 నవంబర్ సార్. 26 నవంబర్ 1995. 1995. ఆదివారం పుట్టినట్టు తెలుసా అండి అబ్బాయి? తెలుసు సార్, తెలుసు. ఎంతమంది పిల్లలు మీకు? ఒక కొడుకు, ఒక బిడ్డ సార్. బిడ్డ ఏం చేస్తుంది? బీటెక్ ఇది బీఫామ్ చేస్తుంది సార్ గురువు గారు. ఇది ఆదివారము, తదియ, శుక్లపక్షము, శుద్ధ తదియ. ఇది వృశ్చిక రాశి, జ్యేష్ఠ నక్షత్రము. ఒకవేళ 11:30 తర్వాత పుట్టి ఉంటే ధనుర్రాశి, మూలా నక్షత్రం. ఈ అబ్బాయికి మీరు ఇవ్వాల్సినటువంటి రుద్రాక్ష దశముఖి రుద్రాక్ష. ఇది విష్ణు స్వరూపము. మానసిక ఒత్తిడి తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, జాతకపరంగా పర్ఫెక్ట్గా సరిపోయినటువంటి రుద్రాక్ష. దీంతో పాటు ఏవైనా కలిపి వేయచ్చు. ఇది ఒక్కటి వేసినా బాగుంటుంది. ఆహార నియమాలు ఏమీ లేవు. ఆల్ ది బెస్ట్. రైట్ గురుగారు, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. అనంతపూర్ నుండి వెంకటేష్ గారు. నమస్తే అండి. హలో వెంకటేష్ గారు. వెంకటేష్ గారు, హలో. హలో గురుగారు, నమస్తే. ఓం నమ శివాయ్. మాట్లాడండి వెంకటేష్ గారు. హలో గురుగారు, మాట్లాడండి. ఓం నమ శివాయ గురుగారు. శివాయ నమః. చెప్పండి. చాలా మందికి అవకాశం ఇవ్వాలి వెంకటేష్ గారు, మాట్లాడండి. రైట్ గురుగారు, ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా మహాశివరాత్రి ప్రాముఖ్యత అలాగే విశిష్టతల గురించి మీ మాటల్లో. మహాశివరాత్రి రకరకాలుగా ఎవరి అనుభవానికి ఎవరు, అంటే రకరకాల కథలు, రకరకాలు ఇవి ఉంటాయి. ఏదైనా పరమేశ్వరుని కొలవడం కోసమే ఆయన పుట్టినరోజు అంటాం. ఆయన ఇవాళ లింగావిర్భావం, అంటే ఆది అంతము తెలియకుండా బ్రహ్మ విష్ణువులు అన్వేషణ గురించి చెప్పే అప్పుడు ఆవిర్భవించే ఆ లింగ రూపమే ఈరోజు మహాశివరాత్రి రోజు ఉంటుంది. అలాగే గర్లాన్ని ఆయన తీసుకున్న రోజు అని కూడా అంటాం. ఆయన పుట్టినరోజు ఈరోజు లింగావిర్భావం అంటే. సో అలాగే ఈరోజు విశిష్టత గురించి చెప్పాలనుకుంటే ఒక చిన్న కథ మనం మాట్లాడుకుందాం. ఇవాళ ఈశ్వరుడి గురించి మాట్లాడాలి, మహాశివరాత్రి గురించి మాట్లాడుకోవాలి. మనం ఎంత మాట్లాడుకుంటే మాట్లాడిన వాళ్ళకే కాదు, విన్న వాళ్ళకి కూడా ఆ ఫలం అంతా ఉంటుందని చెప్పేసి మనకి పురాణాలు చెప్తున్నాయి. శ్రీ మహావిష్ణువు మహాశివరాత్రి సందర్భంగా పరమేశ్వరుణ్ణి అభిషేకించాలి అని అనుకొని 108 నామాలను జపిస్తూ అభిషేకించాలని నిర్ణయించుకొని 108 కలవపూలని సేకరించి ఒక్కొక్క పుష్పంతో ఒక్కొక్క నామంతో అభిషేకిస్తున్న సమయంలో పరమేశ్వరుడు చిన్న ఆట పట్టించడం కోసం 108 కలవల్లోంచి ఒకటి తీసి ఆయన దాస్తాడు, పక్కన పెడతాడు. పక్కన పెడితే శ్రీ మహావిష్ణువు అది గమనించకుండా పూజలోనే నిమగ్నమై ఉండడం వల్ల ఇవేమీ తెలుసుకోకుండా ఒక్కొక్క పుష్పాన్ని అర్పిస్తూ ఆయనకి అభిషేకం చేస్తున్న సమయంలో 107 పూర్తయిన తర్వాత 108ది కనిపించక ఆ నామం చెప్పడానికి అది లేక ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఆలోచించిన శ్రీ మహావిష్ణువుకి
అప్పుడు నన్ను కమలనయన అని అంటారు. కమలముల వంటి నేత్రములు కలిగిన వాడా అని శ్రీ మహావిష్ణువు. సో నన్ను అలా అంటారు కాబట్టి నా కళ్ళే కమలములు, అందులోంచి ఒకటి తీసి ఈశ్వరుడికి ఇస్తాను అని చెప్పి ఆ తగ్గిన కమలం పూర్తి చేస్తాను అని చెప్పి 108వ తన కన్ను ఒకటి తీసి ఈశ్వరుడికి అభిషేకం చేస్తే చలించిన ఈశ్వరుడు ఆశ్చర్యపోయి అప్పుడు వచ్చి తనకి సుదర్శన చక్రాన్ని బహుమతిగా, ఈ రోజే సుదర్శన చక్ర ఆవిర్భావం. ఆ శ్రీ మహావిష్ణువుకి సుదర్శన చక్రం మహాశివరాత్రి రోజే శ్రీ మహావిష్ణువుకి ఈశ్వరుడు ఇస్తాడు. సో కాబట్టి ఈరోజు మామూలుగానే ఆయన బోళాశంకరుడు, అడగకుండా అమ్మ కూడా ఏమీ ఇవ్వదంట, అడగకుండా అన్నీ ఇచ్చేటువంటి వాడే శంకరుడు. శంకరుడు అంటే శుభములు కలగజేయువాడు అని నిఘంటు అర్థం. సో ఇవాళ మనం మనస్ఫూర్తిగా ఆయన్ని కొలిస్తే అన్ని సంపదలు మన దగ్గరే ఉంటాయి, ఐశ్వర్యము, ఆరోగ్యము అన్నీ ఉంటాయి. కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు ఈ మహాశివరాత్రి రోజు ఏదో ఒక రూపంలో మీకు తోచిన రూపంలో ఈశ్వరుడిని ఇది చేయండి. చాలా రైట్ గురుగారు, రుద్రాక్షల గురించి చాలా విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమః శివాయ. ఇది వాటి రుద్రాక్ష ప్రాయోజిత కార్యక్రమం. నమస్తే.